వసుకి కళ్ళు తిరగడం వలన, గోడకి తగిలి తలకి బలమైన గాయం తగలడం వలన స్పృహ కోల్పోతుంది కదా! హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు కదా వసుని. ఇంకా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి, "భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. త్వరలోనే స్పృహలోకొస్తుంది" అని చెప్తారు కదా! లోపల బెడ్ పైన పడుకుని ఉన్న వసుని బయట నుండి అద్దాల్లో నుండి చూస్తూ ఉంటాడు రిషి. అద్దాల్లో నుండి చూస్తున్న రిషిని జగతి, మహేంద్ర వెనుక నుండి చూస్తూ ఉంటారు. రిషి, "ఏం కాదు నాన్న, కూర్చో. డాక్టర్ గారు ఏం ప్రమాదం లేదన్నారు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతూ ఉంటావు" అని అంటుంది జగతి. "అది కాదమ్మా, వసుని అలా బెడ్పై నేను చూడలేకపోతున్నాను" అని అంటాడు రిషి. "త్వరలోనే స్పృహ వచ్చేస్తుంది కదా, ఏం కాదులే నాన్న, కూర్చో" అని అంటుంది జగతి. "అమ్మా, వసుకి త్వరగా స్పృహ వస్తే బాగుండు. తనతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని నా మనసు ఆరాటపడుతుంది" అని అంటాడు రిషి. "వచ్చేస్తుంది నాన్న, నువ్వు ఎంతసేపని ఇలా నిలబడే చూస్తూ ఉంటావు, కూర్చో నాన్న" అని అంటుంది జగతి. ఇంకా రిషి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. రిషి పక్కనే జగతి, మహేంద్ర కూడా కూర్చుని, "నాన్న రిషి, ఏం కాదులే నాన్న, నువ్వేం టెన్షన్ పడకు. డాక్టర్ గారు కూడా ప్రమాదమేం లేదని చెప్పారు కదా" అని అంటాడు మహేంద్ర. కొంతసేపటికి నర్సు లోపల నుంచి బయటకు వస్తుంది. "పేషెంట్కి స్పృహ వచ్చింది. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి. కానీ ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, ఎక్కువగా మాట్లాడించకండి" అని అంటుంది నర్సు. ఇంకా రిషికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. "మా డాడ్, వసుకి స్పృహ వచ్చిందంట, రండి వెళ్దాం" అని ఆతృతగా లోపలికి వెళ్తాడు రిషి. ఇంకా వెనకాల జగతి, మహేంద్ర కూడా వెళ్తారు. నర్స్ వసుని కూర్చోబెడుతుంది. వసుకి తలపైన దెబ్బ తగలడం వల్ల వసు తల దగ్గర కట్టడం వల్ల కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. తన చేత్తో గాయం పైన చేత్తో అదుముకుంటూ నాకు అసలు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రిషి వచ్చి వసు ఎదురుగా కూర్చుని, "వసు, ఇప్పుడు నీకు ఎలా ఉంది? అంతా ఓకేనా? నీకేం కాలేదు కదా" అని అంటాడు ఆతృతగా. రిషి వంక అలానే చూస్తూ ఇంకా తలపైన చేపట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది వసు. "అసలు నీకేమైంది? నాకు ఏం జరిగిందని ఇక్కడికి తీసుకొచ్చారు" అని ఆలోచిస్తూ ఉంటుంది వసు. అప్పుడు తనకి గుర్తొస్తూ ఉంటుంది. వసుకి హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి కొబ్బరి బొండాలు తాగి ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో ఎవరో రౌడీలు కార్ ఆఫ్ చేయడం, వాళ్ళపైన అటాక్ చేయడం, రిషిని ఒక రౌడీ కర్రతో బలంగా తలపైన కొట్టబోతూ ఉంటే పరిగెట్టుకుని వెళ్ళి వసు రిషిని పక్కకు తోసేయడం వలన ఆ దెబ్బ వసు తలకి తగలడం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి వసుకి. తర్వాత హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన తర్వాత రాజీవ్ వచ్చి తన భార్య అని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం, రిషి కోపంతో చెయ్యిని బలంగా గుద్దడం, వసు రిషి దగ్గరికి వచ్చి కట్టడం, తర్వాత రాజీవ్ని చంప మీద కొట్టి రాజీవ్ని పంపించేయడం, వసు రిషితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత వసు రిషిల ప్రేమ గురించి రిషి గుర్తు చేయడం, గతం మర్చిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు అన్నీ ఉంటాయి వసుకి. వసు ప్రేమ కోసం రిషి ఎదురు చూడడం, రిషి వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉండడం, అలాగే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిలిపి గొడవలు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి వసుకి. వసుకి జ్వరం రావడం, రిషి బాగా చూసుకోవడం, అలాగే తను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, గోడ గుద్దుకుని స్పృహ తప్పిపోవడం, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి వసుకి. అలా ప్రతిదీ గుర్తొస్తూ ఉంటుంది వసుకి. ఇంకా రిషిని అలానే చూస్తూ ఉంటుంది తలపైన చేపట్టుకుని. ఇంకా రిషి వసు అలా తలపైన చేపట్టుకోవడం చూసి, "ఏంటి వసు, తలకి దెబ్బ తగిలింది కదా, బాగా నొప్పొస్తుందా" అని రిషి చేతిని వసు తలపైన పెడతాడు. వసుకి నొప్పిగా అనిపించి "సార్" అని అనబోతూ ఆగిపోతుంది. వసు ఏదో అనబోయి ఆగిపోయింది ఏంటి అని రిషి వసు వంక అలానే చూస్తూ ఉంటాడు. "నాకు అంతా గుర్తొచ్చేసిందని రిషి సార్కి తెలియకుండా మేనేజ్ చేయాలి. కొన్ని రోజులు ఇలా ఆట పట్టిస్తాను రిషి సార్ని" అనుకుంటూ ఉంటుంది వసు. "ఏంటి వసు, ఏమైంది? ఏదో చెప్పబోయావు" అని అంటాడు రిషి. ఏమీ లేదు రిషి, కొంచెం నొప్పిగా అనిపిస్తుంటే" అని అంటుంది వసు గాయాన్ని చూపిస్తూ. "ఓ, ఏం కాదులే, టాబ్లెట్స్ వేసుకుంటావు కదా, తగ్గిపోతుంది త్వరగానే" అని అంటాడు రిషి. "రిషి, మనం ఇంటికి వెళ్ళిపోదామా" అని అంటుంది వసు. "డాక్టర్ చెప్పాలి కదా, డాక్టర్ చెప్పిన తర్వాత వెళ్ళిపోదాము" అని అంటాడు రిషి. "లేదు రిషి, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం రిషి" అని అంటుంది వసు. "అలా అంటే ఎలా?
నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, డాక్టర్ చెప్పకుండా మనం వెళ్ళకూడదు అని అంటాడు రిషి. అవునా, అయితే డాక్టర్ ఎప్పుడు చెప్తారు, త్వరగా చెప్పమని చెప్పు, నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ అని అంటుంది వసు. అమ్మ వస్తారా, ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అంటాడు మహేంద్ర. వసు, నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు, పర్వాలేదా, బాగానే ఉందా అని అంటుంది జగతి. బాగుంది మావయ్య, బాగుంది అత్తయ్య అని అంటుంది వసు. వసు, నీకోసం జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, ఈ జ్యూస్ తాగు అని అంటుంది జగతి. నాకు ఇప్పుడేం వద్దత్తయ్య అని అంటుంది వసు. అలా అంటే ఎలా వసు? అమ్మా, వసు అలానే అంటుంది. ఇవ్వండి, నేను తాగిపిస్తాను అని అంటాడు రిషి. జగతి జ్యూస్ గ్లాస్ని రిషికి ఇస్తుంది. రిషి, నువ్వు తాగిపించు, మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాము అని అంటారు జగతి మహేంద్ర. పర్వాలేదు డాడ్, ఉండండి అని అంటాడు రిషి. వద్దులే రిషి, రూమ్లో ఎక్కువ మంది ఉండకూడదు అని నర్స్ గారు చెప్పారు కదా, నువ్వు వసు దగ్గర కూర్చో, ఈలోపు మేము కొన్ని మెడిసిన్స్ తీసుకురమ్మని డాక్టర్ గారు రాసిచ్చారు, ఆ మెడిసిన్స్ తీసుకొస్తాము అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. జగతి మహేంద్ర మెడిసిన్స్ కోసం ఇంకా వెళ్తారు బయటికి. ఇంకా రిషి వసు దగ్గరే కూర్చుని జ్యూస్ తాగిపించడానికి, వసు ఈ జ్యూస్ తాగు అని అంటాడు. నాకు తాగాలనిపించట్లేదు రిషి, ప్లీజ్ నాకు వద్దు రిషి అని అంటుంది వసు. నువ్వు తాగకపోతే నేనే తాగిపించాల్సి వస్తుంది అని అంటాడు రిషి. అయినా సరే నాకొద్దు, నాకు తాగాలనిపించడం లేదు అని బెట్టు చేస్తూ ఉంటుంది వసు. రిషి వసు పక్కనే కూర్చుని వసుకి ఆ అను అని అంటాడు. ఇంకా వసు ఆ అని నోరు తెరుస్తుంది. ఇంకా జ్యూస్ గ్లాస్ని నోటి దగ్గర పెట్టి తాగిపిస్తూ ఉంటాడు రిషి. అలా కొంచెం తాగి నాకు చాలు ఇంకొద్దు అని మారం చేస్తూ ఉంటుంది వసు. అలా అంటే ఎలా వసు, ఇప్పటికే ఎనర్జీ లేక కళ్ళు తిరిగి పడిపోయావు, ఇంకా నీరసం వస్తుంది, ఈ జ్యూస్ తాగితే నీకు కొంచెం ఎనర్జీ వస్తుంది, తాగాలి అని ఇంకా మళ్ళీ తాగిపిస్తూ ఉంటాడు రిషి. ఇంకా వసు జ్యూస్ తాగుతూ అలా రిషిని ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా జ్యూస్ మొత్తం తాగిపించేస్తాడు రిషి. వసుకి జ్యూస్ తాగిపించేసిన తర్వాత జ్యూస్ గ్లాస్ని పక్కన పెట్టేసి వసు పక్కనే కూర్చుని, వసుధార మేడం గారికి ఇంకేమైనా సేవలు చేయాలా అని అంటాడు రిషి. వసు షాకింగ్గా రిషి వంక చూస్తూ, నేనేమైనా అడిగానా నాకు జ్యూస్ తాగిపించమని, మీరే కదా తాగిపించింది, మళ్ళీ సేవలు అంటున్నారా అని అంటుంది వసు. దొంగ దొరికేసింది అని అంటాడు రిషి నవ్వుతూ. అయ్యో నేనేంటి ఇదివరకట్లాగా మాట్లాడేశాను సార్తో, రిషి అని పిలవకుండా, అయ్యో ఇప్పుడు కనిపెట్టేశారా సార్, అందుకే ఇలా అంటున్నారా అని కవర్ చేస్తూ, దొంగ ఏంటి దొంగ, నేను ఏమైనా దొంగతనం చేశానా ఏంటి రిషి అట్లా అంటున్నావు అని అంటుంది వసు. దొంగతనం చేస్తేనే దొంగనరు అని అంటాడు రిషి నవ్వుతూ. మరి ఇంకెవరినంటారు అని అంటుంది వసు తడబడుతూ. ఎవరినంటే అని వసు చేతిని నెమ్మదిగా రిషి చేతిలోకి తీసుకుని రిషి తలని వసు భుజానికి ఆనించి, నన్నే బొల్తా కట్టించాలని చూస్తున్నావా, నీ పప్పులు నా దగ్గర ఉడకవు, నేను కనిపెట్టేశాను కదా అని అంటాడు రిషి. ఏం కనిపెట్టారో రిషి గారు తెలుసుకోవచ్చా అని అంటుంది వసు. ఏంటంటే కావాలనే బెట్టు చేసి మరీ కావాలనే నా చేత జ్యూస్ తాగిపించుకున్నావు అని అంటాడు రిషి. అంటే తాగాలనిపించలేదు కాబట్టి తాగను అన్నాను, మీరే బలవంతంగా తాగిపించారు అని అంటుంది వసు. సరే నేనే బలవంతంగా తాగిపించాను కదా, ఆ టాపిక్ వదిలే, మరి సార్ అని అనబోతూ ఎందుకు ఆపేశావు, నన్ను ఆడుకోవాలి అనుకున్నావు కదూ అని అంటాడు రిషి వసు కళ్ళలోకి చూస్తూ. అది మీరు వినేశారా, వినలేదనుకున్నానే అని అంటుంది వసు నవ్వుతూ. అంటే వినలేదు కానీ వినబడింది అని అంటాడు రిషి నవ్వుతూ. అంతా గుర్తొచ్చాక కూడా నన్ను ఒక ఆట ఆడుకోవాలి అనుకున్నావు కదూ అని అంటాడు రిషి. అంటే మీరు కనిపెడతారా లేదా అని టెస్ట్ చేయాలి అనుకున్నాను, ఆ టెస్ట్లో పాస్ అయిపోయారు, మీరు గెలిచేశారులేండి అని అంటుంది వసు నవ్వుతూ. పాసు ఫెయిలు పక్కన పెట్టు, నువ్వు మాత్రం నన్ను ఆట పట్టించాలి అని ఫిక్స్ అయ్యావు కదూ, అందుకే ఇలా చేశావు అని అంటాడు రిషి వసు కళ్ళలోకి సూటుగా చూస్తూ. అవును, కావాలని చేశాను, ఏంటంట, ఏం చేస్తారంట అని అంటుంది వసు రౌడీజాన్ని ప్రదర్శిస్తూ. అమ్మో, ఇంత రౌడీజాన్ని ప్రదర్శిస్తుంటే నేనేం చేస్తాను అని రిషి నవ్వుతూ ఉంటాడు. వసు నవ్వుతూ ఇంకా రిషి చేయిని పట్టుకుని,
సార్, నిజానికి మిమ్మల్ని ఆట పట్టిద్దాము అనుకున్నది నిజమే, కానీ మీరు ఇంత త్వరగా గుర్తుపట్టేస్తారో అని అనుకోలేదు అని అంటుంది. వసు, ఇదివరకట్లా ఈ సారు గీరు ఇవన్నీ తీసే వసు. మొన్నటి వరకు పిలిచినట్టు రిషి అనే పిలువు, అదే చాలా బాగుంది నాకు అని అంటాడు రిషి ప్రేమగా. నిజానికి నాకు కూడా అలా పిలవాలనిపించే కొన్ని రోజులు మిమ్మల్ని ఆట పట్టిద్దాము అనుకున్నాను, కానీ కొన్ని రోజులు కాదు కదా, కొన్ని క్షణాలు కూడా మిమ్మల్ని నమ్మించలేకపోయాను. వెంటనే పసిగట్టేశారు. మీరు నిజంగా ఇంత ఇంటెలిజెంట్ ఏంటి సార్ అని అంటుంది వసు. దానికి ఏమీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు వసు, ఒక మనసు ఇంకొక మనసుకు చెప్పేస్తుంది. అలాగే నీవు ఏం చేసినా నా మనసుకు తెలిసిపోతుంది అని అంటాడు రిషి. సార్, ఈ హాస్పిటల్లో ఉండలేకపోతున్నా, త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం సార్ అని అంటుంది వసు. ఇప్పుడే చెప్పాను కదా సార్ అనొద్దని, రిషి అని పిలువు అని చెప్పానా అని అంటాడు రిషి. సార్, మొన్నటి వరకు అంటే గతం గుర్తులేదు కాబట్టి రిషి అని ధైర్యంగా పిలవగలిగాను, ఇప్పుడు రిషి అని పిలవడానికి రావట్లేదు, ఎక్కువ సార్ అని వచ్చేస్తుంది సార్ అని అంటుంది వసు. అదే మానుకో, అదే తగ్గించుకో, రిషి అని పిలవడానికి ప్రయత్నించు అని అంటాడు రిషి. సరే సార్, నా కంఫర్ట్ని బట్టి నేను పిలుస్తూ ఉంటాను అని అంటుంది వసు. నువ్వు ఎలా అయినా పిలువు, నేను పలుకుతాను, కానీ సార్ అంటే మాత్రం నేను పలకను, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు రిషి. ఏంటి, సార్ అంటే పనిష్మెంటా, అదేంటి అని అంటుంది వసు. అవును, సార్ అని పిలిచావనుకో, పిలిచిన ప్రతిసారి ఒక్కొక్క ముద్దు పెట్టాలి అని అంటాడు రిషి. ఏంటి సార్, ఇది మరీ ఘోరం, అన్యాయం అని అంటుంది వసు. అయితే పిలవకు, పిలిస్తే ఏం జరుగుతుందో అర్థమైంది కదా అని అంటాడు రిషి. పోండి సార్, ఎలాంటి పనిష్మెంట్ ఎవరైనా ఇస్తారా అని అంటుంది వసు. నేను ఇచ్చాను కదా అని రిషి నవ్వుతూ ఉంటాడు. హే, మర్చిపోయాను, ఇప్పుడే సార్ అన్నావు కదా, స్టార్ట్ చేయి, ఇప్పుడే ముద్దు పెట్టు అని అంటాడు రిషి. సార్ అని వసు సిగ్గుపడుతూ తన చేతులతో కళ్ళు మూసుకుంటుంది. రిషి ఆ చేతులను తీసివేసి, ఇప్పుడు కూడా సార్ అన్నావు, 2 అని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటి లెక్క పెట్టుకుంటున్నారు అని అంటుంది వసు. అవును, ఎన్నిసార్లు అంటే అన్ని ఇవ్వాల్సిందే అని అంటాడు రిషి నవ్వుతూ. అలా వసు రిషిని గతం గుర్తు వచ్చి కూడా ఆట పట్టించాలి అనుకుంటే రిషి కనిపెట్టేస్తాడు. వసు ఇంకెప్పుడు సార్ అనకూడదు అని కండిషన్ పెట్టి పనిష్మెంట్ ఫిక్స్ చేస్తాడు రిషి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.